శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ ఆషాఢ మాసం జూలై నెల 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ 7వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మిథునానికి అధిపతి నేత బుధుడు ధనమందు ఉన్నాడు. ధనానికి అధిపతి అయినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? తన ఇంట్లో ఉన్నాడు. ధనాధిపతి బుధుడి ఇంట్లో ఉన్నాడు. బుధుడు ధనమందు ఉన్నాడు. అంటే పరివర్తన రాజయోగము అన్నాడు. ఇక్కడ వీళ్ళకి ఇంకోటి చెప్పచ్చు. 1 2 3 4 పంచమాలికా యోగం ఉంది. మిథున రాశి వారికి పంచమాలికా యోగము. ఈ పంచమాలికా యోగం వల్ల వీళ్ళు ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా దాన్ని అవలీలగా దాటగలరు. మాలికా యోగం ఉండడమే ఒక వరం అయితే పంచమాలికా యోగము గోచారంలో చూసారా? ఎక్కడి నుంచి మిథున రాశి, మిథును, వృషము, మేషం, కొమ్ము, మీనం అలా వరుసగా అలాగున్న మాలికలు మాలికా యోగం అంటారు. పంచ మాలిక 1 2 3 4 5 గడిలో కూడా గ్రహాలు వరుసగా ఉన్నట్టుగైతే పంచమాలికా యోగము. సంతాన లాభము. ఈ మాలికా యోగం వల్ల సంతాన లాభము, ఉద్యోగ లాభము, ఆర్థిక లాభము, జటిలమైనటువంటి వ్యవహార శైలిలో మనకి ఉపశమనము, కోర్టు వ్యవహార చిక్కుల నుంచి కూడా బయటపడ్డము, ఎన్ని రకాలుగా అవమానాల పాలైనా సరే వాటిని దాటే శక్తి మీకు కలిగి ఉంటుంది. ఉపద్రవాలు కూడా దాటే శక్తి భగవంతుడు మీకు ఇస్తున్నాడు. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యంగా మేము ముందుకు వెళ్ళండి, కార్యదీక్ష చేసుకోండి. కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డారు, అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మిథున రాశి వారికి అతి ప్రేమైన రాశి మిథునము. భార్యాభర్తల అన్యోన్యత, ప్రేమికుల అన్యోన్యత ఎంత గొప్పదండి, అంత గొప్పది. ఎడబాటన్నది సహించరు, ఎడబాటన్నది తట్టుకోలేరు. ఎడబాటుని మీరు అస్సలు ఆ కలలో కూడా ఊహించరు. అలాంటిది కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేత అయితే మిథున రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపార లావాదేవీలు కొద్ది క్లిష్టముగా ఉన్నప్పటికీ కూడా సజావుగానే సాగుతాయి. ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. చూసారా ఎటువంటి సమస్య వచ్చిందో? కొంతమందికి ట్రాన్స్ఫర్లు, ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళడం, సంఘర్షణలు, చిన్న 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 గిల్లి కజ్జాలు అంటారు, ఏదో చిన్న చిన్న సరదాగా మాట్లాడుకున్నా అది విపరీతమైనటువంటి దానికి దారితీయడం. చూడు, మాలికా యోగం ఉన్నా, దశలు కలిసి వచ్చినా, అదృష్టం బాగున్నా సమస్యలు కొద్దిగా ఉంటున్నాయి. ఆ సమస్యల వల్ల మనస్తాపానికి గురవుతున్నారు. ఈ మనస్సు వికలమవుతుంది, కోపోద్రేకంగా వస్తుంది. కోపం అనేది ఎటువంటిది ఎత్తేస్తుందా? ఏం చేద్దా? కోపం మనిషినే దయించేస్తుంది, పరిస్థితులనే దయించేస్తుంది, కుటుంబాన్ని దయించేస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు అన్నటువంటి పరిస్థితుల్లో కోపోద్రేకాలు వస్తుంటాయి. అదే మాలికా యోగం ఉందండి, మీరు మాలికా యోగంలో ఉండదని చెప్పి, అదృష్టం కలిసి వస్తుందని చెప్పి ఇలాంటివన్నీ అడుగుతున్నారు. ఏంటంటే ఉద్రేకం పడకుండా శాంతి, ఒక్కసారి పరిష్కారం అంటే శాంతంగా ఆలోచించుకున్నట్టుగైతే మీ సమస్యలు మీరే పరిష్కరించుకునే శక్తి మీకుంది. కొంచెం ఆలోచించాలి, కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టుగైతే ఎవరి సలహాలు వినకండి. మిమ్మల్ని నమ్మించి దగా చేసే వాళ్ళేమో చుట్టూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇవండి ఇన్ని రకాలుగా చెప్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. అదృష్టం అంచుల్లో ఉంది, దాన్ని పట్టుకోవాలంటే కార్యదీక్షను చేయాలి.
కొంత పరిస్థితి మనకి వదులుతుంది అంటే అంతకుముందు అనుభవించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, శాంతియుత కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ నెల నుంచి క్రమేపంగా అంచెలంచెలుగా చాలా బాగుంటుందండి. ఇలాగలా కాదు, చాలా బాగుంటుంది. అయితే మిథున రాశి వారికి నూతనంగా ఏదైనా సరే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశీ ప్రయత్నములు చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తలు అవసరం. మంచి జరుగుతుంది, నేను చెడుగా నేను చెప్పట్లేదు, మంచే జరుగుతుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ మీ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ మాయలో పడకండి. మీరు క్రమేపంగా ఆలోచనలో పెట్టుకున్నట్టుగైతే మీకు మీరుగా వాటిని పరిష్కరించుకోగలరు. ఒక క్షణం ఆగాలి. ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు తొందరపాటు పనికిరాదు. తొందరపాటు అంటే దగాకోరుల వలలో పడిపోతారు. ఇక్కడ ఒకటి చెప్పాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుంది, చైన్ సిస్టమ్ బాగుంటుంది, కానీ మీ నీడను కూడా మీరు నమ్మే పరిస్థితుల్లో ఉండరాదు. ఎందుకంటే కుటుంబాధిపత్యంలో కొన్ని కలతలు ఉన్నాయి, అలాగే సంఘర్షణలు ఉన్నాయి, స్నేహితులతో విరోధం ఉంది, కానీ యోగం ఉంది. కాబట్టి కొద్ది నిదానమే ప్రధానము. నిదానంగా ఆలోచించుకున్నట్టే కార్యదీక్షతో చాలా బాగుంటుంది. అయితే మీకు ఒకటే చెప్తాను, మిథున రాశి వారికి సూర్య నమస్కారం చేయండి. తర్వాత శివారాధన చాలా ముఖ్యం. ఏకవార అభిషేకం చేసుకున్నా, రుద్రాభిషేకం చేసుకున్నా మీకు మంచి ఫలితాలు ఈ మాలికా యోగంలో అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి శివారాధన చేసుకొని వీలైతే ఈ ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ రుద్రాభిషేకం చేసుకోండి, మంచి ఫలితాలు సిద్ధం. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.